అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ జిల్లా టీపీసీసీ చీఫ్ అంట ఇప్పుడు అందరి చూపు ఆ జిల్లాపైనే ఉంది. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పీఠంను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా ప్రతివ్యూహాలు రచిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా అత్యధికంగా 28 స్థానాలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ సీట్లు పొందేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలోనే 3.5 లక్షల మంది అత్యధిక ఓటర్లు ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కోసం ద్విముఖ పోటీ అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్య ఉండబోతోందా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఇదివరకే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీలు కమిటీలు వేసుకుని గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాఖాలో మేయర్ పీఠం గెలవడం ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పైగా ఇక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. మేయర్ పీఠంపై గురిపెట్టిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మాత్రం అది గెలిచి చూపించి జిల్లాపై మరింత పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 3,48,000 మంది ఓటర్లు ఉన్నారు. సొంత జిల్లాలో మేయర్ స్థానం గెలవడం పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు అత్యంత కీలకంగా మారింది. క్యాడర్పై, నాయకులపై మరింత పట్టు సాధించుకోవడంతో పాటు ఆయన నాయకత్వానికి ప్రత్యక్ష రిఫరెండం లాంటిది. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ గట్టిగానే పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన జిల్లాలో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో, ఆశావాహులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఎంపిక చేయగా తొలి సమావేశం సైతం నిజామాబాద్ పార్లమెంటు స్థానంపైనే పెట్టారు. దాంతో ఇందూరుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ హోదాలో ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐతో మొదలైంది. పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చారు. 1994లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అర్బన్ సీటును షబ్బీర్ అలీకి త్యాగం చేయడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం పీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 4 పర్యాయాలు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999 నుంచి 2004 వరకు ధర్మపురి శ్రీనివాస్ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు. ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు గెలవగా బీఆర్ఎస్ 13, ఎంఐఎం 16, బీజేపీ 28 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ మరింత విస్తరిస్తోంది. ఇటీవల జరిగిన 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు వెల్లువగా వస్తున్నాయి. 60 డివిజన్లకు దాదాపు 700 దరఖాస్తులు రావడంతో నేతలే షాక్ అవుతున్నారు. కానీ పార్టీని అంటిపెట్టుకుని ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికి టికెట్ ఇస్తామని
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. ఇదివరకే సర్వేలు సైతం నిర్వహించారు. దాదాపు 40 సీట్లు గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని తెలుస్తోంది. మరోపక్క కాషాయ పార్టీ సైతం ప్రత్యేకమైన నినాదంతో మన ఇందూరు మన మేయర్ అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీకి కాకుండా ఎవరికి ఓటేసినా ఎంఐఎం మేయర్ పీఠంను తన్నుకుపోతోందని జోరుగా ప్రచారం చేస్తోంది. పైగా ఓట్లు మలుచుకోవడానికి హిందుత్వవాదం ఉండనే ఉంది. గతంలో 28 సీట్లు గెలిచాం, మరింత కష్టపడితే 40 సీట్లు సాధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం దక్కించుకుంటామని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్కు తిరుగులేదు. నిజామాబాద్ ఎంపీగా ఆయన రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇందూరులో బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. నిజామాబాద్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇందూరు ఇలాఖాలో పసుపు బోర్డును ఏర్పాటు చేసి తన అడ్డా ఇందూరు అని నిరూపించుకున్నారు. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగిరేలా ఎంపీ అరవింద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఇందూరు పీఠం కోసం గులాబీ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గతంలో కారు పార్టీ, ఎంఐఎం పార్టీలు సైతం మేయర్ పీఠంను కైవసం చేసుకునేందుకు యత్నించాయి. అంతగా బలం లేకున్నా బీఆర్ఎస్ 13 స్థానాలను దక్కించుకుంది. అటు ఎంఐఎం పార్టీ కూడా 16కు తగ్గకుండా పరువును కాపాడుకోవడం కోసం వెంపర్లాడుతున్నాయి. దాంతో ఈసారి ఎన్నికలు త్రిముఖ పోరును తలపిస్తున్నాయి. ముఖ్యంగా 3 పార్టీలకు ఇందూరులో జెండా ఎగరవేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఇందూరు ప్రజలు మాత్రం ఎటువైపు ఉంటారనేది తెలియాలంటే మాత్రం వచ్చే నెల 13వ తారీఖు వరకు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పండిట్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.